I just want to congratulate Mr. Shekhar for this beautiful effort, and want to just communicate from Nokia that we are absolutely delighted to partner with you. Congratulations and all the best for you. Kamala's picture, all the pictures I have done, all the pictures, and this picture also I have done. I think I have done a very good job. We work very hard, and I hope this picture does success. Thank you. Good evening. I wanted to thank the sponsors first. Thank you, Vodafone, Pantaloon, and Nokia, and thank you, Mr. Mandeep and Kiran. చాలా రోజుల తర్వాత అంటే మనోహర్ అన్నట్టు 1.5 year తర్వాత ఈ సినిమా వస్తుంది. లీడర్ చూసి కొంచెం సీరియస్ థీమ్ అది. మళ్ళీ ఈ సినిమా హ్యాపీ డేస్ని గుర్తు తెస్తుందని ప్రామిస్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సినిమా కూడా మీరు అన్ని సినిమాల్లాగా విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. When I actually started this star search, you weren't there, but I think we promised that we will deliver and we will select, and this association will go all the way through. So I think we kept it up, and we found really good, nice people. Amaikanga, koncham innocence, confusion, and ఆహ్లాదంగా అండ్ మర్చిపోలేని విధంగా అన్నీ ఉన్న అనుభూతులు ఉన్న సినిమా ఇది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. దీన్ని యాక్చువల్లీ అంటే 1.5 year 2 years ఎందుకు పట్టింది, లేట్ అవుతుంది అని చాలా క్రిటిసిజం కానీ మేమే అనుకుంటాం. మేము అంటే మీరు అనడం కాదు, కానీ మేమే అంటే ఎన్ని రోజులు ఎందుకు పడుతుంది ఒక సినిమాకి అన్నది కాన్స్టెంట్ క్రిటిసిజం నా గురించి. అంటే స్లోగా తీస్తాను అని, కానీ నాకు అంటే ట్రై చేస్తూ ఉంటాను తొందరగా చేయాలి అని, కానీ కొన్నిసార్లు కుదరదు. అది కొన్నిసార్లు కొంచెం తొందరగా వద్దు, కొన్నిసార్లు కొంచెం లేట్గా వద్దు. కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విషయంలో అయితే నేను అనలైజ్ చేసుకుంటే ఐ థింక్ లీడర్ నేను అమాయకంగా తీశాను యాక్చువల్లీ. అంటే చాలా ఎంత అమాయకంగా అంటే లీడర్ అయిన తర్వాత ఐ థాట్ అంటే కొంచెం సమాజంలో మార్పు వచ్చేస్తుంది, లీడర్స్ మారిపోతారు, మీడియా అంతా ఎత్తేస్తారు, అంటే ఏదో మార్పు వచ్చేస్తుంది అని చాలా చాలా ఫ్యాసినేషన్ తోటి అమాయకత్వంతో తీశాను అన్నమాట. రిలీజ్ అయిన తర్వాత ప్రాబ్లం అంటే కొంతమంది ఇది మంచి కళ అన్నారు, కొంతమంది కళ కూడా ఇంకా బెటర్గా చెప్పొచ్చు కళ, ఇలాంటివన్నీ అంటే కొంచెం ఆవేశం వచ్చింది నాకు బేసిక్గా. సో ఆ ఆవేశాన్ని అధిగమించి ప్రాబ్లీ మళ్ళీ నా నవ్వుని, నా ఇన్నోసెన్స్ని, నా అమాయకత్వాన్ని, నా ఓల్డ్ సెల్ఫ్ తీసుకురావడానికి యాక్చువల్లీ నాకు చాలా టైం 6-7 months పట్టింది అనమాట బేసిక్గా. సో ఆ ప్రయత్నమే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. సో ఐ బ్రాట్ బ్యాక్ మై ఇన్నోసెన్స్. సో అది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అందుకే కొంచెం టైం పట్టింది, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్చువల్గా. ఇది హ్యాపీ డేస్ కాలేజ్లో హ్యాపీ డేస్ అయితే ఇది కాలనీలో హ్యాపీ డేస్ అనమాట బేసిక్గా. సో కాలేజ్ టచ్ చేయకుండా అదే గ్రూప్ వాళ్ళు కాలనీలో లైఫ్స్ వాళ్ళ నేను నా చిన్నతనం నాటి పండగలు, పతంగులు, వాన, పడవలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు, ఫైట్స్, క్రికెట్, గల్లీ క్రికెట్, ఘంటసాల పాట, అది రాశాను కూడా నేను. అట్లాంటి అన్ని సందళ్ళు, సంతోషాలు, గొడవలు, టిప్స్, లవ్, రొమాన్స్, అల్లరి అవన్నీ ఉన్న ఒక బ్యూటిఫుల్ వర్క్, ఫ్యాంటసీ అండ్ డ్రీమ్. అండ్ ఐ థింక్ చాలా చాలా ప్లీజింగ్గా చాలా బ్యూటిఫుల్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అల్లరి చిల్లరి దెర్ ఇస్ ఇల్లు చుట్టూ తీసాం కాబట్టి ఇంట్లో సెంటిమెంట్స్, ఫ్యామిలీ డ్రామా కొంచెం ఉంది. ఐ థింక్ ఇట్ ఇస్ కమ్అట్ వెల్. ఐ థింక్ నేను తీసిన ఏ సినిమా అంటే నేను లైక్ ఐ సెడ్ సరస్వతీదేవి సిగ్గుపడకుండా ఉంటుంది, సంతోషిస్తుంది అనుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ దట్ జానర్. డిసప్పాయింట్ చేయదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రీమ్. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆ డ్రీమ్, ఆ కళ, ఆ అమాయకత్వాన్ని చూపించడానికి ఐ థింక్ చాలా టెక్నీషియన్స్ పనిచేశారు. ఇది కాలేజ్ లైఫ్ అయితే కాలేజ్ ఉంటుంది మనకి, ఇది ఒక కాలనీ లైఫ్ కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ బేసికలీ. ఆ క్రియేషన్కి ఒక హ్యూజ్ సెట్, దాని వెనకాల వచ్చి ఒక చెరువు, చెట్టు, మెమరీస్, పక్కన ఇంకో రిచర్ కమ్యూనిటీ, మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, ఇట్లా సెటప్ చేయడానికి చాలా మంది చాలా కష్టపడి పనిచేశారు, సైలెంట్గా పనిచేశారు. సో ఎందుకంటే నేను లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడే నేను మీకు కనిపిస్తున్నాను. సో తోట తరణి గారి సెట్స్ టెక్నికల్ బ్యూటిఫుల్గా వేశారు. మా నేబర్హుడ్ అనే ఆనంద్ ఇంటి పక్కనే అనమాట, 14వ నగర్లో హ్యూజ్ సెట్ చేసాం బేసిక్గా. సో ఆయన యాక్చువల్లీ నా కళని ప్రాబ్లీ హీ జస్ట్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. అలానే విజయ్ సి కుమార్
చాలా ఈజీగా చెప్పాడు చేస్తున్నాను, కానీ యాక్చువల్లీ మొత్తం సినిమా ఆయన యాక్సిడెంట్ అయింది అనమాట, కాలు కుంటుతూనే చేశాడు అనమాట, క్రచెస్ తోటి పెయిన్, షోల్డర్ పెయిన్ అనేది తట్టుకుని చేశాడు. థ్యాంక్స్. ఐ థింక్ మన కష్టం, ఐ థింక్ ఇట్ విల్ షో. సో దెన్ ఎడిటర్ వెంకటేష్, మార్తాండ వెంకటేష్ అగైన్ ఈజ్ నాట్ హియర్, కానీ చాలా కష్టమైన సినిమా చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి ప్రయత్నించాం. సో హీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్, అది మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలానే మ్యూజిక్ మిక్కీ జే మేయర్, మళ్ళీ ఫెంటాస్టిక్ మ్యూజిక్, మీరు తొందరగానే వీళ్ళు అనౌన్స్ ఆడియో. అండ్ దెన్ రైటర్స్గా నాకు ఈసారి వేటూరు గారు లేరు, బేసిక్గా వి లాస్ట్, నా అసోసియేషన్ అయితే వి లాస్ట్ టైం డ్యూరింగ్ దిస్ టైం. సో వనమాలి అండ్ అనంత్ శ్రీరామ్ అని చేశారు. సో అదర్ దెన్ దట్ దెన్ ఫైనలీ యాక్టర్స్, ఇప్పుడు హీరోస్ బేసికలీ. సో చాలా కష్టపడాను, 50-60 వేలు అనుకుంటా, ఐ థింక్ కరెక్ట్ అని 80 వేలు దాకా ఉండొచ్చు. బేసిక్గా చాలా కష్టపడి చేసాం. అంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే చిన్న సినిమాలుగా అనిపిస్తుంది, కానీ ఇట్స్ లైక్ రియలీ బిగ్ టాస్క్. అసలు కరెక్ట్ యాక్టర్స్ని పట్టుకోవడం అనేది సగం విక్టరీ. సో చాలా కష్టపడ్డాం ఈసారి. హ్యాపీ డేస్ తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నది, కాలేదు బేసిక్గా. సో 6-7 months కష్టపడితే దొరికారు వీళ్ళు, కానీ బ్యూటిఫుల్గా చేశారు. అంటే ఒదిగిపోయి పాత్రలే కనిపిస్తాయి, అట్లానే చేశారు. సో ఐ థింక్ వన్స్ మోర్ యుల్ సీ ద ఫ్లేవర్ ఆఫ్ హ్యాపీ డేస్ అన్నమాట బేసిక్గా. సో అంత ఎంటర్టైనింగ్, అంత ఎంజాయ్మెంట్గా, యూత్ఫుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అయ్యేటట్టు. నా పేరు అభిజిత్ అండి. ఈ సినిమా చేయడానికి ఒక 1 year పట్టిందండి. ఇప్పుడు ఫైనలీ వీర్ హియర్. I just want to say it took us a while to make this movie, but now that we're finally here, it has to be noted that we are here now. శేఖర్ కమలా గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్, సో ఐ జస్ట్ వాంట్ హిస్ నేమ్ టు బి పుట్ ఆన్ ఫస్ట్. చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సినిమాల్లో ఏదో ఒకటి చేద్దాం, ఒక యాక్టింగ్లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ ఏదో ఒకటి చేద్దాం అంటే సినిమాల్లో ఒక మూమెంట్ కోసం నేను ఎదురు చూస్తానండి. అటువంటి మూమెంట్, అటువంటి అనుభూతి నాకు ఇప్పుడు కలుగుతుంది. అది నాకు ఇచ్చినందుకు శేఖర్ గారికి నేను జీవితంతో రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ ఒక 6 months నేను ఆడిషన్ ప్రాసెస్లో పాల్గొన్నానండి. వెన్ దే అనౌన్స్డ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ అనమాట. సో చాలా బాధపడినారు నేను యూఎస్లో ఉన్నాను, వెదర్ ఐ కుడ్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ ఆర్ నాట్ అని. బట్ నేను కాంటాక్ట్ చేసిన ఒక 1 month తర్వాత దే గాట్ బ్యాక్ టు మీ, సెండ్ సమ్ వీడియోస్ అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆల్మోస్ట్ ఒక 6 months నడిచింది. ఎవ్రీథింగ్ వాజ్ త్రూ వీడియోస్. నేను అసలు లైవ్ రాలేదు. సో వన్ ఫైన్ డే దే ఆస్క్ మీ టు కమ్ అండ్ దే సెడ్ యు ఆర్ ఇన్. సో ఇంత జెన్యూన్గా సర్చ్ చేసినందుకు మొత్తం ద హోల్ అమీగోస్ టీమ్కి నా థ్యాంక్స్ అండి.